నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ శుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా వాల్మీకి రామాయణం ప్రకారం ఈరోజు శ్రీరామ జయంతిగా వివరించడం జరిగింది. అందువల్ల ఈరోజు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేయటం, శ్రీరామ నామాన్ని జపించుకోవటం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని స్మరించుకోవటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు తీవ్రమైన కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే భగీరథుడు దివి నుండి భువికి గంగమ్మ తల్లిని తీసుకొస్తున్నటువంటి తరుణంలో జహ్ను మహర్షి తన నోటితో గంగాదేవిని స్వీకరించాడు. ఆ తర్వాత భగీరథుడు తిరిగి ప్రార్థిస్తే జహ్ను మహర్షి తన కర్ణము నుండి గంగాదేవిని విడిచిపెట్టింది ఈరోజే అని ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. అందువల్ల వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు జహ్ను మహర్షి కర్ణము నుండి గంగాదేవి ఆవిర్భవించింది కనుక ఈరోజు స్నానం చేసే సమయంలో గంగా గంగా అంటూ గంగానామాన్ని స్మరించుకోవటం ద్వారా గంగాదేవి అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారణి తరళ తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పద కమలే అంటూ ఎవరైతే ఈరోజు గంగాదేవిని స్మరించుకుంటూ గంగాదేవికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటారో, ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే గంగా 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 అంటూ 3 సార్లు గంగాదేవిని స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు గంగా స్నాన ఫలితాన్ని పొందటానికి, గంగాదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఆదివారం సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో దీపారాధనలు చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నిత్య జీవితంలో దీపారాధన చేసే సమయంలో 3 అంగుళాల ఎత్తున్నటువంటి జంట దీపాలను వెలిగించటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే ప్రత్యేకంగా కుజదోషం ఉన్నవాళ్ళు ఈ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి 3 అంగుళాల ఎత్తున్నటువంటి జంట దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగిస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, మేధాశక్తిని పెంపొందింపజేసుకోవటానికి సరస్వతీదేవి దగ్గర 3 అంగుళాల ఎత్తున్నటువంటి జంట దీపాలను వెలిగించి అమ్మవారికి తెల్లటి పదార్థాలు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే జ్ఞాపక శక్తి, మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్రత్యేకంగా దేవీ ఆలయాలలో అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణాల్లో 3 అంగుళాల ఎత్తున్నటువంటి దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చని కూడా సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అందువల్ల గృహంలో కానీ దేవాలయాల్లో కానీ ఇలా ప్రత్యేకంగా దీపారాధనలు చేయడం ద్వారా, ప్రత్యేకంగా గృహంలో అయితే 3 అంగుళాల ఎత్తున్నటువంటి జంట దీపాలను వెలిగించడం ద్వారా కులదైవం అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆదివారం అగ్నిదేవుడికి ప్రీతిపాత్రమైన వారం, సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన వారం. అందువల్ల ఆదివారం రోజు ప్రత్యేకంగా సూర్యుడి అనుగ్రహం పొందటానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా విభూతి ధారణ చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో, విభూతి ధారణ చేసే సమయంలో ఏ స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. సాధనకే బోధన. మనం విన్నది సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ సాధనా దృష్టితో విన్నవాడికి రామాయణం కల్పవృక్షం, రామాయణం కామధేనువు, వాల్మీకి చెప్పిన మాటలన్నీ చింతామణి రత్నాలు. అటువంటి మాటలు చెప్పి, అయినా స్వామి ఇవన్నీ తత్వతః నీ స్థానం చెప్పాను, ఇప్పుడు నువ్వు అవతరించి ఒక చోట అడుగుతున్నావు కదా, దానికి నేను చెప్తున్నాను ఏంటంటే చిత్రకూటం చాలా గొప్పదయ్యా. ఈ చిత్రకూట పర్వతంపై
అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, అక్కడ నువ్వు ఉండు. ఇప్పటికీ చిత్రకూటం మహాపర్వతం, పవిత్ర పర్వతం. ఎందుకంటే రామచంద్రమూర్తి నడయాడేడు గనక అది తెలుసుకోవచ్చు. ఆ చోట నువ్వు ఉండు అనగానే చిత్రకూటంలో రామచంద్రమూర్తి నివసించాలని సంకల్పించుకున్నాడు. లక్ష్మణస్వామి సరైన చోటు చూచి పర్ణకుటీరాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు వాస్తు పూజ మొదలైనవి చేసి ప్రవేశించాడు. ఇది వాల్మీకి రామాయణము వర్ణిస్తోంది, అధ్యాత్మ రామాయణము వర్ణిస్తోంది, తులసి రామాయణం వర్ణిస్తోంది. అంటే ఆనాటి నుండి భారతీయుల ఆచారాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి మనకి ఇక్కడ. అందుకే రామాయణ భారతాలను పరిశీలించేటప్పుడు నాటి ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి అని తెలిస్తే, మనం చేస్తున్న ఆచారాలు మన నాన్నమ్మో అమ్మమ్మో ప్రవేశపెట్టినవి కావు, ప్రాచీన కాలం నుంచి రాముడు మొదలైనటువంటి వారు అనుసరించి వస్తున్నవే అని తెలుస్తుంది ఇక్కడ. ఇది గమనించవలసిన అంశం. తర్వాత రామచంద్రమూర్తి ఆ ఆశ్రమంలో ఉంటూ ఉన్నప్పుడు, ఆ వెళుతూ ఉన్నప్పుడే అనేక మంది మహర్షులు వచ్చారు, రామచంద్రమూర్తిని దర్శించారు. ఆ వెళుతున్నప్పుడు ఆ రాముణ్ణి చూస్తూ మహర్షులు మైమరచిపోయారు. అలాంటి మహర్షులందరూ రాముని చుట్టూ చేరారు. వారందరికీ అభయం ఇచ్చాడు రామచంద్రమూర్తి. నీ దర్శనం చేత మేము ఇన్నాళ్ళు అరణ్యంలో ఉంటూ తపస్సులు చేసినందుకు సిద్ధి లభించింది అని ఋషులందరూ పేర్కొన్నారు ఇక్కడ. పైగా రాముడు ఏ ఏ వనాల్లో ఉన్నాడో చిత్రకూటంలో భూమి మీద ఉన్నటువంటి పవిత్ర అరణ్యములు అనుకుని చెప్తుంటారు, నైమిషారణ్యం మొదలైనవి. ఆ అరణ్యాలు అనుకున్నాయట మాకంటే గొప్పవి రాముడు మసిలిన వనములు అని భావించే అవన్నీ కూడా. ఈ విధంగా రాముడు పరమ ప్రీతితో చిత్రకూట పర్వతంలో ఉంటూ ఉన్న సమయంలో ఆయన అలాగే ఉంచి ఇటొద్దాం, అయోధ్యకు వద్దాం మనం. ఇప్పుడు సుమంత్రుడు తిరిగి వచ్చేసాడు కదా, రాముణ్ణి సాగనంపి. ఆ తిరిగి వచ్చిన తర్వాత రాముడు ఏమన్నాడు అడుగుతున్నాడు దశరథుడు. విషయమంతా వివరించాక ఈ వార్త విన్నానికే బతుకున్నానేమో అంటూ నిరంతర రామచింతన చేస్తూ చేస్తూ దశరథుడు అశువులు బాశాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు తులసీదాసు. జిగత్ రామ బిదు బదన్ నిహారా రామ బిరహ కరి మరను సవారా. దశరథుడు ధన్యుడయ్యా, బ్రతుకున్నంతకాలం రామచంద్రమూర్తి ముఖాన్ని దర్శిస్తూ బ్రతికేశాడు. రాముడు వెళ్ళాక ఆయన ధ్యానిస్తూ మరణించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇక్కడ రామస్మరణతో మరణించాడు కనుక ఆయన ధన్యుడైపోయాడు. కానీ దశరథుడి మరణంతో ఒక ఇక్ష్వాకు సింహం తనువు చాలించింది. దానితో అయోధ్య అంతా దుఃఖాక్రాంతమైంది. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యంలో ఉన్నారు, మేనమామ గారి ఇంట్లో ఉన్నారు. అంటే అసలు రాముడు వెళ్ళేటప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు, ఉంటే వెళ్ళనిచ్చేవాడు భరతుడు. ఎప్పుడైతే దశరథుని నిర్యాణం జరిగినదో అప్పుడు జాగ్రత్తగా భరతుని తెప్పించారట. అది కూడా మరణించాడని ప్రకటించలేదండి, రాజమర్యాదలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళని రప్పించారు. అప్పటికి అపశకునాలేవో ఎదురవుతున్న దృశ్యాలు కొన్ని చూసి ఏదో చెడు జరిగింది అనుకుంటున్నాడు భరతుడు. వెంటనే బయలుదేరి వచ్చాడు. అప్పటి వరకు భద్రపరచబడినటువంటి తండ్రి శరీరానికి ఔర్ధ్వదేహ క్రియలు చేయడం. ఈ లోపల తెలుసుకున్నాడు రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడని. మూర్ఛితుడైపోయాడండి మహానుభావుడు. ఆ భరతుడు పరిస్థితి అసలు ఈ భరతుడి గురించి రాయడానికే రామచరితమానసం రాసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే రామచరితమానసాన్ని అంతటికీ కూడా భరత కథ చాలా ప్రధానం. భరతుడు అయోధ్యకాండ వరకు రామచరితమానసం ఒక ప్రత్యేక ధోరణిలో నడుస్తుంది. ఈ రెండు కాండలు చాలా విస్తారంగా ఉంటాయి. మిగిలిన కాండలు సంక్షేపతహానే రాసుకుని వెళ్ళాడు తులసీదాస్. మనం కథగాని గమనిస్తే వాల్మీకాదుల్లో చెప్పిన దానికంటే విశేషమేం చెప్పలేదు తులసీదాస్. అయితే రామభక్తి మాత్రం ప్రసరిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇందులో చూసేమేమో అలాగే ఉంటుంది. కనుక వాటిని మనం రామకథ తెలిసిన వారికి కాస్త పరిచయంగా చెప్పుకుంటే సరిపోతుంది తప్ప ఇంత విస్తారంగా చెప్పక్కర్లేదు. తులసీదాసు ప్రత్యేకతలు చెప్పడమే ప్రవచనం యొక్క లక్షణము తప్ప తెలిసిన రామకథనే మళ్ళీ చెప్పడం కాదు. ఎక్కడెక్కడ తులసీదాసు ప్రత్యేకతలు చూపించాడనేది చెప్పడం. ఇది చెప్పుకుని మన విషయంలో పెడుతున్నాం. భరతుడి పరితాపం చాలా విశేషమైన అంశం. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వనవాస వార్త, తండ్రి గారి మరణ వార్త భరతుడు విన్నాడో ఒక్కసారి ఆయనకి ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నా కారణంగా ఈ రెండూ జరిగాయన్న వేదన పెరిగిపోయిందండి. ఎందుకంటే మా అమ్మ ఎందుకు రాముడిని వనానికి పంపించింది? నన్ను రాజుని చేయడానికి. అంటే కారణం ఎవరు? నేను పరమ పాపాత్ముణ్ణి. ఇది భావం కలిగింది ఆయనకు. ఒక అపరాధ భావం, గిల్టీ కాన్షియస్నెస్ అంటారు కదా, అది కలిగింది. దాంతో క్షోభపడిపోయాడు. అప్పుడు ఆవిడ తల్లి వచ్చి అంటుంది, నాయనా దుఃఖించక నాయనా, వివేకంతో ఆలోచించు. మీ నాన్న ధన్యుడు, జీవితకాలం అంతా జన్మ సార్థకం చేసుకున్నాడు, చక్కగా సద్గతులకు వెళ్ళాడు, నువ్వు చెయ్యవలసినవి చెయ్యు అనగానే కోపం వచ్చింది దానికి. కానీ భరతుడు మాట తీరు, భరతుడు ప్రవర్తన చూడాలండి. ఎందుకంటే భరతుడు అంటే ఈయనకి ఎంత ఇష్టము అనేటటువంటిది
హనుమాన్ చాలీసాలో కూడా చెప్తాడు, హనుమంతుడితో అంటాడు తుమ్ము భరతహి సముభాయి. అంతేకాదు రామచంద్రమూర్తి కూడా యుద్ధకాండలో వానర వీరులందరి సమక్షంలో విభీషణునికి అభయమిస్తూ ఒక మాట అంటాడు, భరతుడు లాంటి సోదరుడు ఉండడయ్యా అన్నాడు. పక్కన లక్ష్మణుడు ఉన్నాడండి, అయినప్పటికీ భరతుడు లాంటి సోదరుడు ఉండడు అని ఎందుకు అన్నాడు, అది కూడా తెలియాలి కదా. ఎందుకంటే లక్ష్మణుడు ఆయన వెంట సేవకు వచ్చాడు. భరతుడు గొప్పతనం ఏంటంటే తనకు రాజ్యం లభించిన తృణప్రాయంగా పరిత్యజించి రాముడే సర్వమని ఉన్నాడండి. ఒక్క భరతుడిని అర్థం చేసుకోగలిగితే భగవద్గీతంతా అర్థం చేసుకున్నట్లే. భరతుడిని అర్థం చేసుకుని పనిచేయాలి. ఆయన సర్వయోగముల స్వరూపము. అది భరతుడికి అంత ప్రాధాన్యం మనకు కనబడుతుంది. క్లుప్తంగానైనా గాఢంగా తెలుసుకుందాం భరతుడి గురించి మనం ఇక్కడ. అసలు భరత అనే నామం అంటే పాపాలు పోతాయి అంటున్నది తులసి రామాయణం. రామనామం అంటే పాపాలు పోవడం కాదు, భరతనామం అంటే పాపాలు పోతాయి. ఎందుకు అలా అన్నాడో పరిశీలిద్దాం. భరతుడు అంటున్నాడు తల్లితో, ముందు మ్రాన్ పడిపోయాడండి, నోట మాట రాలేదు. ఏదైనా ఒక తీవ్ర దశకు వెళితే స్తబ్దత వస్తుంది, అంతే కదా. ఆ స్తబ్దతకు లోనైపోయి అలా ఉండిపోయాడు. తల్లేమో కదిలించి ఎన్నైనా చేయవలసిన పనులు చేయింది. అప్పుడు అన్నాడు, హంస వంశ దశరథ జనక. హంస వంశ అంటే సూర్యవంశం. హంస అంటే సూర్యుడిని అర్థం. అగంస శుచిషత్ వసురంతరిక్ష. హంస అంటే సూర్యుడు. హంస వంశ నాది గొప్ప జన్మ అనుకున్నాను నేను, ఎందుకంటే సూర్యవంశంలో పుట్టాను. దశరథుడంతటి మహాత్ముడు నాకు తండ్రి, రాముడంత వాడు నాకు అన్న. కానీ ఇది బాధగా ఉంది నాకు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. జననీతు జననీ భయి బిదిసన్న కచున్న బసాయి. ఇది నాకు దురదృష్టం రాసిపెట్టింది. నీ కడుపున విధాత నన్ను పుట్టించినందుకు నేను బాధపడుతున్నాను. ఎందుకంటే రామచంద్రమూర్తి సహజ రాజు, సహజంగా రాజు. అలాంటి వాడిని అడవులకు పంపించేసేవే, ఇంతకంటే పాపాత్ములు మరెవరుంటారు అనగానే శత్రుఘ్నుడికి కూడా కోపం వచ్చిందండి. వచ్చి మంథరుని పట్టుకొట్టాడు ఆయన. కానీ భరతుడు సౌమ్యుడు కనుక ఆపాడు. ఈ కొట్టడం వాల్మీకి కూడా రాసేళ్ళండి. భరతుడు ఆపాడు అక్కడ. మొత్తానికి అక్కడ కౌసల్యాదేవి ఉన్నది. ఆమె భరతుడు నోదార్చింది. అప్పుడు ఆ తల్లి పాదాల మీద పడి భోరుని ఏడ్చాడు. అమ్మా, మా అమ్మ కుట్ర పన్నిందమ్మా, కానీ ఈ కుట్ర నాకేమీ తెలియదమ్మా, ఇందులో నా భాగమేం లేదు. రాముణ్ణి వడవలకు పంపాలని నా ప్రణాళిక కాదు, కానీ లోకం ఏమనుకుంటుందో తెలుసా, నా వల్ల ఇదంతా జరిగిందనుకుంటుంది. నేను తెలివిగా మేనమామ గారి ఇంటికి పోయి అమ్మని కవ్వించి ఈ పనంతా చేయించినట్లు కూడా అపప్రద వస్తుంది. ఇదంతా మా అమ్మ వల్ల నాకు పడ్డ అపకీర్తి. కానీ తల్లి, ఈ కుట్రలో నాకు భాగం లేదు తల్లి. ఒకవేళ నా వల్ల రాముడు వెళ్ళిపోయినట్లయితే, రాముణ్ణి వనవాసానికి పంపడంలో నాకంటూ భాగం ఉన్నట్లయితే తల్లి, నేను పాపాత్ములు పొంది దుర్గతులు పొందుతాను అని చెప్తున్నాడు. ఇందులో భరతుడు పెట్టుకున్న ఒట్లు వాల్మీకి ఒక సర్గంతా రాశాడండి. ఆ ఒట్లు అధ్యాయం ఒక్కడు చదువుకున్నా మనం ఏం చెయ్యకూడదో తెలుస్తుంది. ఇక్కడ మాటల నెపంతో ఉపదేశాలు ఇవ్వడం అంటే ఇది. ఇక్కడ కూడా అలాంటివి కొన్ని చెప్పాడు. మనం మచ్చుకు చెప్పుకుందాం. క్రిమికీటకాలు మాలిన్యాల వైపే ఆకర్షితమవుతాయి, కానీ కర్పూరం వైపు ఆకర్షితం కావు గనక వాళ్ళని ఆకర్షించడానికి తిరుగుతూ ఉంటాయి మలిన శక్తులు, దుష్టశక్తులు. అలాంటి దుష్టశక్తులను ఆశ్రయించిన వారు ఏ పాపగతులకు పోతారో, రాముణ్ణి అడవికి పంపడంలో నా భాగం ఉన్నట్లయితే నేను అలాంటి గతికి పోతాను. ఇంకా చాలా చాలా ఒట్లు పెట్టేళ్ళండి. మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కథలలో కబుర్లలో పెట్టి చెప్పడమే ఋషి యొక్క చమత్కారం. కథ నెపంతో ధర్మం చెప్పడమే ఋషుల రచనల యొక్క పరమార్థం. అది మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఎప్పుడైతే నిష్కపటంగా భరతుడు ఇలా మాట్లాడాడో, కౌసల్యాదేవి హక్కును చేర్చుకుని, నాయనా నువ్వెవరో నాకు తెలుసు, రాముడంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, నువ్వుంటే అసలు రాముణ్ణి వెళ్ళనివ్వవని తెలుసు. అందుక ఎవరు ఆ మాయ పన్నేరో కానీ నువ్వు లేని సమయంలో పన్నేరయ్యా. ఇది తెలుసుకుని నువ్వు రాముడికి నువ్వంటే ప్రాణాల కంటే ప్రియం, అది తెలుసుకో. రాముడికి నువ్వంటే ప్రాణాల కంటే ప్రియం, అలాగే రాముడికి నువ్వు అంతే. మీరిరువురు అటువంటి వారని నాకు తెలుసు. పైగా ఇన్నాళ్ళు రాముడు వెళ్ళిపోయాడని బాధపడుతున్న నాకు నువ్వు రాగానే కొంచెం సేద తీరాను అంటే ఒకరి హృదయంలో ఒకరున్నటువంటి స్థితి మీది గనక అని చెప్పి నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చెయ్యని చెప్పిన వెంటనే తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు భరతుడు. ఆ తర్వాత అవన్నీ శుచి మొదలైనవైన తర్వాత వశిష్ఠుల వారు భరతునికి ఉపదేశిస్తున్న ఉపదేశం చాలా అద్భుతం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:30 తిథి సప్తమి సాయంకాలం 4:18 వరకు. నక్షత్రం పునర్వసు సాయంకాలం 6:18 వరకు. వర్జం ఉదయం 7 గంటల నుంచి 8:31 వరకు. మరల రాత్రి 1:53 నుంచి 3:24 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:40 వరకు. అమృతకాలం సాయంకాలం 4:02 నుంచి 5:33 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:20 విశేషించి ఈ సమయంలో అమృతకాలం కూడా కలిసి ఉంది కాబట్టి ఆ 4:20 ఔషధాలు కొనుక్కోలేని వాళ్ళకి అందజేయడం ద్వారా ఆరోగ్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇంకా విశేషించి ఈరోజు విద్యారణ్య స్వామి యొక్క జయంతి ఉంది. వారు వేదాలన్నింటికి కూడా వ్యాఖ్యానం రాశారు, ధర్మశాస్త్రాలు రాశారు. వారిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుంది. కన్యాకుమారి స్వరూపంగా జాహ్నవి రూపంలో గంగాదేవి అవతరించింది. ఆ కారణంగా గంగా స్నానం చేయడం మొదలైనటువంటివి అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. త్రిపుష్కర యోగం కూడా ఉంది. అది ఉదయం 5:59 నుంచి 4:18 వరకు సాయంకాలం వరకు ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో చేసినటువంటి పనులు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పనులు అయితే మళ్ళీ మళ్ళీ చేయడానికి బాగుంటాయో వాటిని మాత్రమే ఆ సమయంలో చేయడం మంచిది. ఇక భాను సప్తమి ఆదివారము సప్తమి కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో స్నానము దానము కూడా అక్షయమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించడం ద్వారా, అందులోనూ గంగా అవతారం ఉంది కాబట్టి గంగానదీ స్నానం చేయడం ఇంకా విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. కనీసం మహానదీ స్నానం చేయడమైనా కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంటుంది. దానం చాలా చాలా ముఖ్యం. త్రిపుష్కర యోగం కాబట్టి మనం ఈరోజు దానం చేయడం ద్వారా మరల దానం చేసే అవకాశాలు కూడా లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఇతరుల పట్ల అసూయ చెందకు, ఇతరుల సంతోషాలను చూసి ఆనందించు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. అన్యాపృతార్థ కరణానిశి నిశ్చయానాః నానామనోరథధియా క్షణభగ్న నిద్రాః దైవాహతార్థరచనా ఋషయోపి దేవ యుష్మత్ప్రసంగ విముఖా ఇహ సంచరంతి. ఇది బ్రహ్మదేవుడు చేసేటువంటి విష్ణుస్థుతిలో భాగమే. నీ సర్వేంద్రియాలని కూడా పరమాత్మకు సమర్పణ చేయాలి అని చెప్పారు. అదేమిటండి, మేము చాలాసేపు పూజలు చేస్తున్నాం, చాలాసేపు జపాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మా ఇంద్రియాలు భగవంతుడి యందు లగ్నమై ఉన్నట్టే కదా అని అడుగుతున్నారు కొంతమంది సాధకులు. బ్రహ్మదేవుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు, దేవా, పెద్ద పెద్ద విద్వాంసులు మహర్షులు కూడా పగలల్లా నానా రకాల పనులు చేస్తున్నారు. చేసి చివరికి ఏం చేస్తున్నారు? రాత్రికి అలసిపోయి నిద్రపోతున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి ఇంద్రియాల క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళని చివరికి దుఃఖంలోకే తీసుకుపోతున్నాయి, అలసటైనటువంటి దుఃఖంలోకి తీసుకుపోతున్నాయి. ఆ అలసటను నివారించుకునేందుకోసం ఈ పనులన్నీ ఎక్కడో అక్కడ వదిలిపెట్టి హాయిగా రాసి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు.
నిద్రలోకి వెళుతున్నారు కానీ వెంటనే నిద్ర పడుతోందా? చివరికి పట్టక నిద్ర పడుతుంది. నిద్ర పట్టడంతోనే కల వచ్చేస్తుంది. ఆ కల ఏదన్నా బాగా సాగుతున్న ధారగా అంటే ముక్కలుగా విడిపోతూ ఉంటుంది. మెలకు వచ్చాక సరిగ్గా గుర్తు కూడా రాదు. నానా మనోరథ ధియా క్షణభగ్న నిద్ర. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మనసు నిండా కోరికలే. రకరకాల కోరికలు కలలోకి వెళ్ళి రూపాంతరాలు చెంది రకరకాల పరివర్తనలు చెంది నానా రకాల మార్పులు చెంది చివరికి ఏదో చిన్న కళ్ళ ముక్కలుగా వచ్చేస్తాయి. అది గాఢమైన నిద్ర కాదు. రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళ మనసులో ఉంటాయి కనుక ఆ నిద్ర క్షణానికి భంగం అయిపోతూనే ఉంటుంది. అలా ఎప్పుడైతే నిద్ర భంగం అయిపోయిందో వాళ్ళ యొక్క విశ్రాంతి కూడా భంగం అయిపోతుంది. మధ్యలో కొద్దిసేపు సుషుప్తి ఉంటుంది, గాఢ నిద్ర. మళ్ళీ మెళుకు వస్తుంది. మెళుకు వచ్చేప్పటికి ఏ తీరని కోరికల వల్ల స్వప్నాలు వచ్చినాయో ఆ తీరని కోరికలే మళ్ళీ అనువృత్తమవుతున్నాయి మన్నాడు జాగ్రత్త అవస్థలో. దానికోసం కృషి చేస్తున్నారు. దైవం కలిసి రావడం లేదు, పనులన్నీ చెడిపోతున్నాయి. దైవాహతార్థ రచన, దైవం వాళ్ళ యొక్క ప్రయత్నాల్ని భగ్నం చేసేస్తోంది. ఇలా వారు సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉన్నారు. ఎవరు? ఋషయోపి దేవా. మహర్షులు కూడా పరిస్థితి కూడా ఇలాగే ఉందయ్యా. దీనికి ఎంతటికీ కారణం ఏంటంటే యుష్మత్ ప్రసంగ విముఖ ఇహ సంచరంతి. వాళ్ళు సంసారంలో మామూలు పనులు చేసినప్పుడు కాదు, జపహోమాది ఆధ్యాత్మిక క్రియలు చేసేప్పుడు కూడా మనసు ఎటోడో తిరుగుతోంది కానీ భగవంతుడి మీద తిరగట్లా వాళ్ళకి. అందువల్ల వాళ్ళ మనస్సు భగవన్ విముఖమైపోయి ఉండి ఆ భగవద్ విముఖత్వం వల్ల భగవత్ కథా ప్రసంగం లేకపోవడం వల్ల ఆ మనస్సులో ఉండే ఒత్తిళ్లు పెరిగిపోయి రకరకాల కలలు స్వప్నాలు వస్తున్నాయి. అంచేత వాళ్ళ నిద్ర క్షణభగ్న నిద్రగా ఉంటుంది. ఇటువంటి దుస్థితి ఎందుకు వస్తోంది అంటే జీవన విధానాన్ని వాళ్ళు మలుచుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. ఏమిటంటే జాగ్రత్త దశలో అంటే మెలకున్న దశలో ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, లౌకిక వ్యవహారాలు కూడా చేసుకోవచ్చు. కానీ అవి చేసేటప్పుడు లోపల భగవత్ చింతన ఒక అంతర్గత ధారగా అనుసరిస్తూ ఉండాలి. అలా కనుక అనుసరిస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి అలసట త్వరగా రాదు. లోపల భగవత్ చింతన నడుస్తూ ఉంటుంది, పైకి ఏమన్నా లౌకిక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. దైవాజ్ఞకి భిన్నంగా కోరికలు తెచ్చుకునే వాళ్ళకి ఆ కోరికలు తీరక ఆ పనులు సఫలం కాక నానా బాధపడుతూ ఉంటారు, నిద్ర చెడిపోతూ ఉంటుంది, మళ్ళీ విషయాలయం తిరుగుతూ ఉంటుంది. కనుక ఓ పరమాత్మ, నీ యొక్క అనుగ్రహం ఎవరికి లేదో వాళ్ళకి జాగ్రత్త దశలో వ్యవహారమే చెడిపోతుంది. ఆ జాగ్రత్త దశలో ఉండేటువంటి వ్యవహారాన్ని కనుక చక్కదిద్దుకుని జాగ్రత్త దశలో కూడా కనుక నేను అనుసంధానం చేసుకోవడం చేతైనట్టయితే, లౌకిక వ్యవహార సమయంలో కూడా అనుసంధానం చేసుకోవడం చేతైతే వాళ్ళ స్వప్నాలు కూడా మంచి స్వప్నాలు వస్తాయి, దీర్ఘమైన నిద్ర లభిస్తుంది, వాళ్ళకి ఇంద్రియ జయం లభిస్తుంది, కార్యసిద్ధి కూడా లభిస్తుంది అని బ్రహ్మదేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కనుక నిత్య దైవానుసంధానాన్ని మనం ప్రయత్నం చేద్దాం. జయ గురుదత్త. పాటలీ వృక్షాన్ని చూడడం కోసం నడకుదురు పెడతారు. ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో అసలు ఆ పాటలీ వృక్షాన్ని చూడడం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకని అంటే బాగా చల్లగా ఉండేటటువంటి వాతావరణంలో ఉత్తర భారతదేశంలో మాత్రమే పాటలీ వృక్షం పెరుగుతుంది. పోనీ నడకుదురులో పాటలీ వృక్షం పెరిగింది కదా అని మీరు ఆ పక్కన ఎక్కడైనా పాటలీ వృక్షం పెడితే పెరగదు. ఆ ఒక్క దేవాలయంలో మాత్రమే పాటలీ వృక్షం పెరిగింది. అది ఎందుకు పెరిగింది అంటే కొన్నింటికి కారణములు చెప్పడం సాధ్యం కాదు. ఎక్కడ కారణం చెప్పడం సాధ్యం కాదో అక్కడ భగవంతుని విభూతిని చెప్పి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. కాబట్టి అది ఈశ్వర విభూతి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప చెట్టు నడకుదురు క్షేత్రంలో ఉంది. ఇన్ని విశేషముల యొక్క సమాహార స్వరూపము ఆ పృథివీలింగం, ఆ నడకుదురు క్షేత్రం. కాబట్టి ఆ నడకుదురు లోపలికి వెడుతుంటే స్వాగత తోరణం కనపడుతుంది, పృథివీలింగ క్షేత్రమునకు స్వాగతము అని చెప్పి. అసలు ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెడుతుంటే అసలు ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం కానీ, ఆ అరటి తోటలు కానీ, దేవాలయం చిన్న దేవాలయం, ఆ చిన్న దేవాలయం, ఆ పాటలీ వృక్షం లోపలికి వెడుతున్నప్పుడు దాని సౌందర్యం, ఆ శివలింగం గొప్ప మనశ్శాంతితో అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది.
కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళామనుకోండి మన జీవితం తరిస్తుంది. మనకి కూతవేటు దూరంలో ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రములు ఉన్నాయా? అందుకు కదూ భూమి మీదకొచ్చిన దివిసీమ దేవతాభూమి అయింది. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం నడకుదురు క్షేత్రం. అలాగే ఈ నడకుదురు, కూచిపూడి, మువ్వ, ఈ క్షేత్రములన్నీ కూడా చాలా దగ్గర. వీటన్నింటికీ ఏదో కష్టపడిపోయి ఏదో కూచిపూడి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓ 2 రోజులు ప్రయాణం చేస్తే మువ్వ క్షేత్రానికి ఎడతారండి అని చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే బహుతేలిగ్గా వెళ్ళిపోతారంతే. ఓ పావు గంట పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, మువ్వ క్షేత్రానికి. అందుకే దివిసీమలో ఉన్నటువంటి క్షేత్రములన్నింటినీ చూడడానికి బయలుదేరే వాళ్ళు హనుమాన్ జంక్షన్ దగ్గర తెల్లవారుజామున బయలుదేరగలిగితే పామర్రు మీదుగా ఇవన్నీ కూడా చాలా తేలికగా వెళ్ళిపోవచ్చు. ఒక్క రోజులో ఇంచుమించుగా రాత్రి మీరు ఎక్కడ బస పెట్టుకున్నారో అక్కడికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేటప్పటికి చాలా క్షేత్రములు అయిపోతాయి. కాబట్టి అంత గొప్పది నడకుదురు అన్నాను. కాబట్టి అంత గొప్పది కూచిపూడి. కూచిపూడి క్షేత్రం కేవలము క్షేత్రమే కాదు, అది అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. ఆంధ్రదేశానికి ఒక గొప్ప కీర్తి కిరీటాన్ని పెట్టినటువంటి ఊరు కూచిపూడి. కూచిపూడి ఊరు మాత్రం చాలా చిన్న ఊరు. మనం కూచిపూడి రామేశ్వర దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటే పరమ ప్రేమతో కొంతమంది వచ్చి పలకరించి వెడుతూ ఉంటారు కూడా. ఆ కూచిపూడి క్షేత్ర వైభవం పరమాద్భుతం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు రామేశ్వరుడు, అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరీదేవి. ఆ బాలాత్రిపుర సుందరీదేవి కూడా గొప్పతనం ఏమిటంటే జడ ముందుకు వేసుకుని కూర్చుని ఉంటుంది. కూచిపూడి అనేటప్పటికే మనకి మొట్టమొదటి జ్ఞాపకానికి వచ్చేది ఇది సత్యభామ జడ. ఎందుకంటే భామాకలాపం ఎంత గొప్పదో అందులో ప్రత్యేకించి సత్యభామ ఇలా వేళ్ల మీద జడని పట్టుకుని ఆ జడ కుచ్చులు వేలాడుతుంటే ఆ నాట్యం చేసేటటువంటి ప్రక్రియ అంత గొప్పగా ఉంటుంది. అసలు నిజానికి నాట్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు రంగపూజ అని చేస్తారు. రంగపూజ చేసిన తర్వాత నాట్యం మొదలు పెడతారు, ప్రదర్శన ఇవ్వడం. ఆ రంగపూజ చేసినప్పుడు కూడా తెర మీద ఏది వేస్తారు అంటే జడని వేస్తారు. జడకుచ్చులతో ఉన్న జడని వేసి పూజ చేసి అప్పుడు మొట్టమొదటి ఆరంగేట్రం అంటారు కదా, రంగపూజ అంటారు. మొట్టమొదటి నృత్యం చెయ్యేసే ముందు గురువుగారిని తీసుకొచ్చి నమస్కారం చేసి గజ్జెలకి పూజ చేసి ఆ జడకి పూజ చేసి జడ బొమ్మకి పూజ చేసి అప్పుడు రంగస్థలం మీదకి వచ్చి మొట్టమొదటి నృత్యం చేస్తారు. పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించినప్పుడు ఆయన చేసిన అద్భుతం ఏమిటంటే రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు ఆయన. అందుకే గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలవ మెరసి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అవలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలవ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పూతీగలకును ప్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు అన్నారు. ఆడపిల్లలు ఉయ్యాలలు ఊగడం, పూలతీగల్ని చక్కగా పందిరి మీదకి అందించడం, పూలతీగని సంరక్షించడం, గుజ్జిన గోళ్ళని చెక్కిలాళ్ళు అంటుంటారు. ఆ చెక్కిలాలు వండడం, తాటాకు బొమ్మలతో బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం, బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ కూడా పెళ్లి భోజనాలని చెప్పి మిగిలిన స్నేహితులతో ఆ భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఎవరి అలవాట్లు అంటే తెలుగునాట ఉన్నటువంటి సంస్కృతిలో అంతర్భాగం ఇవి. రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేయడానికి పోతన గారు తెలుగింటి ఆడపిల్లలు ఆడుకునే ఆటలన్నీ రుక్మిణీదేవితో ఆడించారు. కవయా నిరంకుశ అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్వై లోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. మహానుభావుడు పోతన గారు రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు. కూచిపూడిలో సిద్ధేంద్రయోగి ఆ నృత్యమునందు ఎవరు అభినయం చేస్తారో వాళ్ళు తెలుగునాట ఉండేటటువంటి వస్త్రధారణ సంప్రదాయములను బాగా అవే స్వీకరిస్తారు. దానివల్ల చాలా దగ్గరగా ఉంటుంది. 2, తెలుగునాట సాధారణంగా మనం ఏ ఆరాధనా కార్యక్రమాలు ఎక్కువ చేస్తామో, ఏ దైవాన్ని ఎక్కువగా పూజ చేస్తామో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. దానివలన మనసుకి శాంతి ఉంటుంది పూజలో. మీరు ఎప్పుడైనా చూడండి, పూజ మంత్రపుష్పం వరకు ఒకెత్తు, మంత్రపుష్పం వరకు పూజ చేసేటటువంటి వాడు మనసు పెట్టాలి. అన్నిటికన్నా నలుగుడు పడిపోయేది మనిషి ఎక్కడో తెలుసా? చాలా కష్టపడిపోవలసింది ఎక్కడో తెలుసా? గుండురాయి ఎత్తడం తేలిక,
కోలాటం ఆడడం తేలికే, కానీ మనసుని నిలబెట్టడం కష్టం. పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, చెంబులో నీళ్లు తీసి ఇలా పోసేసిన పాద్యమే. కానీ పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నా సుత్త పరమేశ్వరుడి పాదాలు. ఆయన 2 పాదములు ముందుకు పెట్టి కట్టుకున్న పంచె కొద్దిగా పైకెత్తితే నా తల్లి ఒక కాలు మీద కాలేసి కూర్చుంటుంది. పరాశర భట్టర్లు అంటారు, ఏకన్యంచరతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమి నిషేదుషీం ప్రతికలం కారుణ్య కులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఒక కాలు మీద కాలు పెట్టుకున్న తల్లి, అయ్యో వీడు పూజ చేయడానికి వచ్చాడని 2వ కాలు దింపాలి. ఆ పెట్టిన పళ్ళెంలో 2 కాళ్ళు పెడితే ఇలా పైకి బట్ట కొద్దిగా ఎత్తితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే, మా ఇంట్లో లేదు కదండి అనక్కర్లేదు, మానస పూజే కదా, బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే పోనీ ఇత్తడి చెంబుతో పోసినా ఈశ్వరుడు ఏం వద్దనలేదు. అప్పుడు నేను జాగ్రత్తగా చక్కగా తెల్లగా ఉన్నటువంటి శంకరుడి యొక్క పాదములు కడుగుతున్నప్పుడు ఆయన మంజీరమును ఇలా పైకెత్తి పట్టుకుని ఆ నీళ్లతో మెల్లిగా పాదాలు కడిగి మా అమ్మ మంజీరములు పైకెత్తి వేళ్లకున్నటువంటి మట్టెలు చేతికి తగులుతుండగా కడుగుతుంటే ఆ పాదములకు ఉన్నటువంటి పసుపు పారాణి శంకరుడి పాదములకు ఉన్నటువంటి గంధం పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి కడిగి సువాసనలతో కూడుకున్నటువంటి ఆ నీటిని నేను ఉద్ధరిణితో తీసి అలాగే వాళ్ళ పాదాలుండగా ముంచి కుడి చేతిలో వేసుకుని నోట్లోకి తీసుకుంటుంటే కదావా త్వం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర్లు. అలా తీర్థం పుచ్చుకుని మెల్లిగా పళ్ళెం తీసేసి పక్కన పెడితే వాళ్ళు పాదపీఠం మీద పాదాలు పెడితే నా ఉత్తరీయం తీసి పాదాలు తుడుస్తుంటే చల్లగా తగిలితే నా చేతులతో ఆ పాదాలు పట్టుకుని మురిసిపోయి దగ్గరికి జరిగి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని మళ్ళీ పాదాలు ముందుకు పెడితే వంగి నా తల పెట్టి పాదముల మీద చల్లతనాన్ని గ్రహించి చందనం రాసి పసుపు రాసి పారాణి పెట్టి పాదముల వంక చూసి మురిసిపోవాలంటే మనసు నిలబడాలా వద్దా? ఈ ప్రక్రియకి మనసు ప్రధానం, కానీ మనసుని నిలబెట్టాలి. కానీ అదేం మన మాట వింటుందా? అది ఎటో పారిపోతుంది. అందుకే మనసుని నిలబెట్టడంలో నలుగుడు పడిపోతాడు పూజలో. అందుకే ఒక్కొక్క ఉపచారమునందు కొన్ని నిశ్శబ్దంగా ఉంటాయి. మీరు చూడండి, నైవేద్యం పెడుతున్నారనుకోండి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటారు, హస్తౌ ప్రక్షాళయామి. మధ్యే పానీయం సమర్పయామి అంటే ఏమిటి అర్థం? మధ్యలో నీళ్లు తాగండి అని. మధ్యలో నీళ్లు తాగండి అంటే అర్థం తర్వాత కూడా తింటాడనేనా కాదా? కాబట్టి మధ్యే పానీయం సమర్పయామి నువ్వు ఉద్ధరిణితో వేసిన మనసులో భావన చేసినప్పుడు వాళ్ళకి బంగారు పాత్రల్లో పోసి ఇచ్చావు, వాళ్ళు కాస్త తాగి అప్పుడు చక్కగా శుద్ధాచమనీయం సమర్పయామి మళ్ళీ తాగండి. ఇప్పుడు ఏం కనపడాలి? కింది పెరివి కనపడాలి. ఆయన పాత్ర పట్టుకు తాగుతుంటే పైకి కనపడదు, ఈ కింది పెరివి కనపడుతుంది. స్వామి ఎవరు తాగుతున్నా కనపడుతుంది. తర్వాత ఏముండదు ఉపచారం. కానీ నువ్వు గ్రహించాలి, మనసు ఉంటే చేస్తావు, లేకపోతే చెయ్యవు. ఒక్క ఉపచారం చాలు. కానీ మనసు ప్రధానం. దాన్ని నిలబెట్టడం అంత తేలికేం కాదు. 16 ఉపచారములు షోడశోపచారములు చేసిన ఎక్కడ నిలబెడతావు? నలుగుడు పడిపోయి ఇది నిలబట్టలేదు, ఒక్క ఉపచారం దగ్గర నిలబట్టలేదని గింజుకుంటే, అందుకే ఏం చేస్తారంటే కొంచెం విశ్రాంతిని ఇస్తారు మనసుకి. ఇచ్చి ఇప్పుడు నువ్వు అంత నలుగుడు పడకలే, నీ ప్రయత్నం లేకుండా మనసుకి సంతోషం కలిగేటట్టుగా మనసుని భగవంతుడి దగ్గర పెట్టిస్తాం. అందుకని మంత్రపుష్పం వరకు చెప్పప్పుడు రాజోపచారములు అంటారు. గీతం శ్రావయామి అంటారు, ఓ పాట పాడతారు, ఏదో కంజదలాయతాక్షి కామాక్షి కుంజరగమనే అన్నారనుకోండి, ఏనుగు ఎలా నడుస్తుందో అంత అందంగా ఆవిడ నడుస్తుంది అని. అప్పుడు నేను ఆ పాట వింటుంటే నాకు ఆ కాంచీపురం శుక్రవార మంటపం కంచి కామాక్షి నడిచి వెడుతూ ఉండడం, ఆమె యొక్క అందెలు, ఆ మువ్వల మోత, నా తల్లి మట్టెలు, ఆ పారాణి, ఆ పెట్టుకున్నటువంటి ఎర్రటి గీతలు, ఆ తల్లి నడుస్తుంటే పట్టుచీరల యొక్క గసగసలు, ఆమె గాజుల గలగలలు, ఆమె పెట్టుకున్నటువంటి ఆభరణములు, మంగళసూత్రంలో శతమానాలకి తగిలితే వచ్చేటటువంటి సన్నని ధ్వని, ఆమె కొప్పులో పెట్టుకున్నటువంటి గొప్ప పువ్వుల వాసన, ఆమె తాంబూలపు వాసన, అమ్మ యొక్క దివ్యమైనటువంటి చిరునవ్వు, ఇవన్నీ భావన చేస్తూ కుంజరగమనే అన్నప్పుడు నా ప్రయత్నం లేకుండా మనసుని లాగుతుంది పాట. అందుకని రాజోపచారం. నృత్యం దర్శయామి కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం అని నృత్యం చేస్తోంది అనుకోండి, నాకు నృత్యం చేస్తున్న పిల్ల కనపడదు, కృష్ణుడు కనపడుతూ ఉంటాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఉద్ధవుడు కృష్ణుడు కలిసి త్రివక్రి ఈ కుబ్జ ఇంటికి వచ్చారని అనుకున్నాం కదా. ఆవిడ అన్ని అలంకారాలు చేసుకొని వచ్చింది, చాలా సిగ్గుతో ఉంది. స్వామి హంసతూలికా తలుప మీద కూర్చోబెట్టింది. సిగ్గుతో విలాసంగా నవ్వుతూ విరుపులతో చూస్తూ శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చింది. క్రొత్తగా కలుసుకోవటం వల్ల అంతులేని సిగ్గుతో సందేహిస్తున్న ఆ సుందరిని ఆయన దగ్గరకు పిలిచాడు. కంకణాలతో అలంకారం చేసుకున్న ఆమె 2 చేతులను పట్టుకొని ఆయన ఆమెను శయ్యపై కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు ఇంక ఏం మాయ చేస్తున్నాడో ఇక్కడ. గంధము సమర్పించిన పిసరంత పుణ్యఫలము గల ఆమెతో కృష్ణుడు ఆనందించాడు. ఆవిడికి ఆనందాన్ని కల్పించాడు. ఆమె శ్రీకృష్ణుడి పాదాలను మెల్లగా ఆఘ్రాణించి మెల్లగా వాసన చూసింది. వక్షస్థలంపై ఆంచి 2 కళ్ళతో చూస్తూ చూస్తూ ఆ పాదాలని మొత్తం తన వక్షస్థలం మీద పెట్టుకుంది. హృదయంలోని తాపాన్ని పోగొట్టుకుంది. ఎప్పుడు ఆ 2 పాదాలు వక్షస్థలంపై ఉంచుకున్న తక్షణమే హృదయంలో ఉండిన తాపాలన్నీ పోయాయి ఆవిడికి. ఎన్నో ఏళ్లగా ఉండింది. కృష్ణుని విచారం వింటూ ఉంది. కృష్ణుని మొన్నమననే చూసింది కూడా. వస్తాడా వస్తాడా అని మా ఇంటికి ఎందుకు వస్తాడులే అనుకుంది కూడా. ఈరోజు వచ్చిన తర్వాత పూర్తి అయినటువంటి ఆనందంతో హృదయం నిండిపోయింది. ఇంకేమీ అక్కర్లేదు నాకు, ఇంకా ఏ జన్మకో నాకు అక్కర్లేదు. ఇక నేనేమీ కోరను, మళ్ళీ రమ్మని నేను కోరను. వచ్చేశారు మీరు, నా హృదయంలో ఉండిపోయారు. మళ్ళీ రమ్మని కోరితే అతృప్తివంతులు అని అర్థం, వాళ్ళకు సిద్ధి కాలేదు అని అర్థం. పూర్ణమైనటువంటి సిద్ధితో ఒక్క పర్యం చాలు, స్వామి యొక్క పాదాలు తగిలితే చాలు, అంతటితో తృప్తి పడేవాళ్ళు ఉన్నారు. దాన్నే ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదే తపస్సు. అందుకని అంతటితో తృప్తి పడిపోయింది త్రివక్రి. ఆ వక్ర రూపంగా ఉండేటువంటిది చిరకాలంగా ఉన్నటువంటి తాపాన్ని విడిచిపెట్టింది. మోక్షాన్ని ఇచ్చే ప్రభువైన ఆ శ్రీకృష్ణుడిని పొందటం సాధ్యం కాదు కదా ఎప్పటికీ కూడా. కానీ ఆ కుబ్జ ఒంటికి పూసుకునేటువంటి గంధాన్ని అర్పించడంతో ఆయనను పొంది కూడా ఆయన తన వద్దే ఉండిపోవాలని కోరుకొని ఇలా అన్నది. చిన్న గంధం అందించింది అంతే వెళుతున్నప్పుడు. గంధం అందించిన దానికే ఇంత మోక్షం. అట్లా అనుకున్నప్పుడు తాను అనుకుందట, పద్మాల వంటి కన్నులు గల ఓ ప్రియుడా. స్వామిని అప్పుడు అంతవరకు స్వామి స్వామి అంటుండే, ఎప్పుడు ఓ ప్రియుడా. ప్రియుడన్నా పరమాత్ముడే. పరమాత్ముడు కానీ మాటిమాటికి ప్రియుడా అని పిలిచకూడదు ఎప్పటికీ. పరమాత్ముడిని స్వామినే, పరమాత్ముడే, ప్రభువే, జగన్నాథుడే, అంతేగాని ఓ ప్రియుడా అనకూడదు. అంత దగ్గరగా కుబ్జకు దగ్గరగా వచ్చినటువంటి సందర్భము పరమాత్ముడు మీకు కలిగించినప్పుడు ఆ శ్రీకృష్ణుడు అప్పుడు మీరు పిలుచుకోవచ్చేమో. ఇప్పుడు మనం పిలిచరాదు. నారాయణ నారాయణ నారాయణ. పద్మాల వంటి కన్నులు గల ఓ ప్రియుడా, ఇక్కడే ఉండిపో. ఏం చెప్పండి, ఇంత పెద్ద వైకుంఠాన్ని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నిజమే, భక్తి బాగుంది. నీ ఇంటికి నీ ఒంటిలో వచ్చేసాను కదా, దాన్ని నువ్వు స్థాపన చేసుకో. నీ ఇల్లు ముఖ్యం కాదు, అది పడిపోయే ఇల్లు. అది మనసులో వచ్చి ఉండిపోండి మీరు ఎప్పటికీ శాశ్వతంగా అనుకోవాలా. పరమాత్ముడు కదా, జగన్నాటక సూత్రధారుడు. ఒక్కచోట ఉంటాడా? ఎంతమందిని చూడాలనో, ఎంతమందికి అనుగ్రహించాలనో, ఇంద్రియం గోచరం ఎంతమందికి చేయించాలనో తెలియదు కదా. ఓ ప్రియుడా, ఇక్కడే ఉండిపో, కొన్ని రోజులు నాతో కలిసి ఆనందంగా ఉండు. అంతవరకు మాట్లాడింది. ఇక్కడే ఉండేసిపో ప్రియుడా, బాగుంటుంది. నీ సమాగమనాన్ని విడిచిపెట్టే శక్తి నాకు లేదు. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను అని ఆమె పలికింది. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు భక్తులను గౌరవిస్తాడు కదా. ఆయన ఆమెకు కోరిన వరం ఇవ్వటం ద్వారా గౌరవించి సంపదలతో నిండుగా ఉన్నటువంటి తన ఇంటికి ఉద్ధవుడితో పాటుగా వచ్చాడు కదా. ఎంత ఆనందం! ఇంద్రుడు మొదలైన లోకపాలకులకు కూడా ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవటం
సులువైన పని కాదు కదా. అంత ఆనందంగా ప్రసన్నం చేసుకున్నది ఈ త్రివిక్రి. ఎవడైతే మనస్సునకు ప్రియమైన భోగాన్ని, అంటే పరమాత్ముని గురించి మనసుకు ఆనందాన్ని కోరుకోవాలి కానీ ఇంద్రియ భోగాన్ని కోరుకోకూడదు ఎప్పటికీ కూడా. అది చాలా బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ శరీరానికి ఆనందం కానీ ఈ చెయ్యికి ఆనందం కానీ అనకూడదు. ఇది పోతుంది, ఇది పోతుంది. ఇది మనస్సుతో చేస్తూ ఉండేటువంటిది. చేతులు మనస్సుతో చేస్తున్నాయి, కళ్ళు మనస్సుతో చూస్తున్నాయి, అట్లనే ముక్కు మనస్సుతో వాసన ఉండేది అదే కదా, చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి మనస్సుతో. ఆ విధమైనటువంటి లంకె పెట్టుకోవాలి మనం. కానీ ఇంద్రియాలతోనే ఆహా ఈ చెయ్యి ఎంత పుణ్యం చేసుకుందో అనకూడదు. నీ మనస్సు పుణ్యం చేసుకుంది కాబట్టి నీతో ఉండిన ఇంద్రియాలన్నీ చేసేసుకున్నాయి. ఇవన్నీ మిథ్య కదా. అటువంటి భోగం కోరుకోవటమే ఎందుకు? అది నాశనం అయిపోయేటువంటిది కదా. శాశ్వతమైనటువంటి భోగం కోరుకోవాలి. శాశ్వతమైనటువంటి మనసులో నిలుపుకోవాలి ప్రభువుని. ఒకనాడు శ్రీకృష్ణ ప్రభు అక్రూరుడికి సంతోషం కలిగించాలని ఒక కథ చెప్తున్నారు. ఆయనచే ఒక పనిని చేయించాలని సంకల్పించాడు ప్రభు. అందుచేత ఆయన బలరామ ఉద్ధవులతో కలిసి అక్రూరుడింటికి కూడా వెళ్ళాడు. ఇక్కడ కుపితయింది, అక్రూరుడింటికి వెళ్ళాడు. వారు అక్రూరుడికి బంధువులు మాత్రమే కాకోకుండా మానవుల్లోని గొప్పవారిలోకెల్లా గొప్పవారు. వారిని దూరం నుండి చూసి అక్రూరుడు ఎంతో ఆనందంతో ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకొని అభినందించాడు. ఆ అక్రూరుడు బలరామ శ్రీకృష్ణులకు నమస్కారం చేశాడు. వారు కూడా ఆయనకు నమస్కారం చేశారు, ప్రతి నమస్కారం. వారు ఆసనం మీద కూర్చున్న తర్వాత అక్రూరుడు వారిని యథావిధిగా పూజించాడు. ఇద్దరిని పూజించారు. బలరామకృష్ణుల పాదాలను కడిగిన నీటిని అక్రూరుడు తలపై కూడా చల్లుకున్నాడు. అర్ఘ్యము, ప్రకాశించే వస్త్రాలు, గంధము, పుష్పమాలలు, విలువైన అలంకారాలు మొదలైన వాటితో వారికి పూజించి తల వంచి నమస్కారం చేశారు అక్రూరుడు. ఇక రెండో విజిట్ అని చెప్తున్నారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.